ఇప్పుడు ఏదైతే ప్రీమియర్ షో ఏదైతే ఉందో అది పెట్టడం, అక్కడ ఒక తల్లి చనిపోవడం, తన బిడ్డ కోమాలో ఉండడం, తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి స్పందన లేకపోవడం, విద్యార్థి నాయకులు వెళ్ళి దాడి చేయడం, ఇవన్నీ దురదృష్టకరం, బాధాకరం. రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు ఏమీ లేవా, ఇదే సమస్యనా అన్న రకంగా ఉంది. అంటే రాష్ట్రంలో వివిధ రకాలైన సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల అదెందుకు నిన్న కాక మొన్న జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో ముగ్గురికి పాము ఘాటు వచ్చింది. అంతకంటే గొప్ప విషయం ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రాణం అని, ఇక్కడ చనిపోయిన ప్రాణం అనేది పెద్ద విషయం. ఎక్కడైనా కావచ్చు, ప్రాణానికి మించింది ఈ సొసైటీలో ఏమీ లేదు, ఈ ప్రపంచంలో ఏమి లేదు. సో కాబట్టి ప్రాణం పోవడం అనేది బాధాకరం, కానీ అదే పెద్ద సమస్య కూకున్నది ఇప్పుడు. వీళ్ళు ఏమన్నా సినిమా హీరోలు అంటే ఇలా ఏమన్నా అమర జవాన్లా, లేకపోతే వీర జవాన్లా, లేకపోతే స్వాతంత్ర సమరయోధులా, పోనీకి తెలంగాణ సమరయోధులా కారు కదా. ఎందుకు ఇంత వీళ్ళకి? సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, దాన్ని అంత మటుకే చూడాలి. ఈ దేశంలో దరిద్రం ఏంటంటే 3 గంటల సినిమా, అదే అమెరికాలో పోతే 1.5 గంటల సినిమా. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు కదా. వాళ్ళు టైం యూజ్ చేసుకోవడంలో నెంబర్ 1, మనం టైం వేస్ట్ చేసుకోవడంలో నెంబర్ 1. సినిమాని సినిమా లాగా చూడాలి. నాయకుడు నీ అయ్యనా నీ అవ్వనా? సినిమా హీరోలు అంటే, హీరోయిన్లు అంటే పైసల కోసం అర్ధనగ్నంగా ఒళ్ళు నమ్ముకునేటోళ్ళు వాళ్ళంతా. ఎందుకు అది అవసరం ఏమున్నది? కాకపోతే అది ఉపాధి, వాళ్ళకు ఉపాధి. నేను ఉపాధిని తప్పు పట్టా, కానీ ఆ అర్ధనగ్న వేషాలు ఉన్నాయి చూసినా, ఘాటిని తప్పు పడతా నేను. అంటే ఎట్లా చూస్తారన్న మరి? ఒక పక్క అంటే చనిపోయింది, దాని విషయంలో అందరు బాధపడాల్సిందే, కానీ రాష్ట్రంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. ఏదైతే తోకిస్లాట్లో చనిపోవడం కానీ, మన కాలేజ్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ చనిపోవడం, మన కొడంగల్లో కూడా ఒక సర్పంచ్ రాసి చనిపోవడం, ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు అల్లు అర్జున్ మీదనే ఒక టార్గెట్ చేస్తుంది కావచ్చు ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా 42 శాఖలకు, ఇన్ని మంత్రిత్వ శాఖలకు పెద్దోడు. అయినా ఇన్ని సమస్యలు ఉండగా దాని గురించి చర్చించాల్సిన పని ఏముంది? ఆ శాఖకు మంత్రి లేడా? మంత్రి ఏమన్నాడు? మీటింగ్ పెట్టంగా యుల్లే, ప్రెస్ మీట్ పెట్టంగా యుల్లే, మంత్రి లేడా? లేదు, ఆ ఏరియా ఏసీపీ, టీసీపీ, సిపి ఉంటారు కదా, మరి వాళ్ళు చూసుకుంటారు కదా. మీకు ఎందుకండి ఇది అన్నెసెసరీ విషయం? ఎందుకండి మీకు? ఇవన్నీ పనికిరాని విషయాలు. ఇవి ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల భద్రత పట్ల, ప్రజల రక్షణ పట్ల ఏందో చూడుండ్రి మీరు స్పందించే స్థాయి కాదు. దానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతేదో ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కాదు ఇది. అంటే ప్రధాన సమస్యలని పక్కకేయడానికి కోసం ఈ సమస్యను ముంగట పెట్టినట్టుంది. ఈ సమస్యను ముంగట ఆ పిల్లగాడు ఏందో చూడుర్రి, తల్లి పోయింది తిరిగి రాదు. ఆ పిల్లగాని సంగతి ఏంది? బ్రెయిన్ డెడ్ అయిందని ఏదో ఇప్పుడు వార్తలు వినబడుతున్నాయి. అరే పిల్లగాన్ని ఎట్లా బతికిద్దాము? జీవితం ఉంది, వయసు ఉంది, మనకు ప్రభుత్వానికి బాధ్యత ఉంది, అధికారులకు బాధ్యత ఉంది. ఆ హాస్పిటల్ ఏందో మాట్లాడి టకటక ట్రీట్మెంట్ చేయించి బతికించే ప్రయత్నం చేయరు. ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం ఎట్లా బతికించాలని సోయింది తెచ్చుకోరు మీరు. ఇలా మిమ్మల్ని టైంపాస్, ఎంటర్టైన్మెంట్, సమస్యలు పక్కదారి పెట్టించుకోమని నియామకాలు చేయలే, మిమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎన్నుకోలే. మీరు ఏం చేయాలి? సమస్య వచ్చింది, దానికి సొల్యూషన్ ఎట్లా ఉండాలో గది చూడుర్రి, గదానికి దారులు వెతకండి. టైంపాస్ బంద్ చేయరు. ఫస్ట్ ప్రజలన్నీ గమనిస్తుండ్రు, బంద్ చేసి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంది, తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, గాడి గురించి ఆలోచించుర్రి. ఇవి పెద్ద మాటలు. నేను 2 ముక్కలలో మాట్లాడినా కానీ పెద్ద మాటలు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళడం జరిగింది, బెయిల్ మీద మళ్ళీ రావడం జరిగింది. ఇదంతా అయిపోయిన తరుణంలో మళ్ళీ అసెంబ్లీలో ఈ చర్చ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసెంబ్లీలో ఈ టాపిక్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారి వ్యూ
ఆర్టికల్ 14 కింద అందరు సమానమే. ఆర్టికల్ 21 కింద ప్రతి ఒక్కడికి మంచి బతికే హక్కు, లవ్లీహుడ్ హక్కు ఉంటుంది కాబట్టి పోయింది ప్రాణం కాబట్టి మాట్లాడాను. అదే ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, అదే అసెంబ్లీలో సినిమా హీరోలు అంటే దేవుళ్ళు కాదు, సినిమా హీరోలు అంటే అమర జవాన్లు కాదు, సినిమా హీరోలు అంటే వీర జవాన్లు కాదు, సినిమా హీరోలు అంటే స్వాతంత్ర సమరయోధులు కాదు, సినిమా హీరోలు అంటే సంఘ సేవకులు కాదు, సినిమా హీరోలు అంటే తెలంగాణ ఉద్యమకారులు కాదు అనే విషయాన్ని ప్రజలకి తీసుకెళ్ళాలి. పిచ్చోళ్ళ లెక్క సినిమా కోతుండ్రు జనాలు, పిచ్చోళ్ళ లెక్క ఆడికి పోయి ప్రీమియర్ షోలో చచ్చిపోయినంటే పిచ్చోళ్ళ లెక్క. నీ అయ్య మీద లేదు, నీ అవ్వ మీద లేదు, నీ అన్న మీద లేదు, నీ తమ్ముని మీద లేదు, ఎవరి మీద అభిప్రాయం లేదు. వాళ్ళ మీద ఏంది ఇప్పుడు పానం ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తావా? చేయగలుగుతామా? చేయలేము. ఆ పిల్లగాని బతికేయాలి. గదాని గురించి ఆలోచించిందని అంటున్నా నేను. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు మీరంతా, బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేస్తుండ్రు. కనీసం డిఎంహెచ్ఓ నన్ను పరిశీలి చేయొచ్చు కదా. ఆ ఏ ఏరియా హాస్పిటల్ ఉన్నాడు, ఏం ట్రీట్మెంట్ అవుతుంది, ఆడు తెల్లకాడు ఉన్న పిల్లగాడై ఉంటాడు, తెల్లకాడి కింద ఉచితం ఇవ్వాలి హాస్పిటల్ వాడు. ఇవ్వకపోతే నాలంటోడు ఉంటే మూచిపాడేది చేస్తా హాస్పిటల్ని. వాడు ఇస్తాను ఒప్పుకున్నాడు, సిఎస్ఆర్ ఫండ్ కింద ఇస్తాను ఒప్పుకున్నాడు. పైసలు వేస్తే గల్ల బట్టి వసూలు తెచ్చి మన లోపలేయాలి. నేను చేస్తా అది నాలంటోడు ఉంటే. డబ్బులు ఇస్తారు రాజకీయ నాయకులకు. ఎందుకు చెప్తారు? బహాటంగా కనిపించడానికి డబ్బులు ఇట్లా చెక్కులు రాసి పంపిస్తారు. ఎందుకు పంపించాలి? డాక్టర్ హాస్పిటల్లోనికి రెస్పాన్సిబిలిటీ లేదా? అడుగు ఒకసారి. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద విదేశాల నుంచి హాస్పిటల్కి పైసలు పంపుతారు కదా, అవి ఏవైతే పెట్టిపోయి వాటితోటి బతికించారు పిల్లగాని బతికించండి అంటున్నా నేను. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సింది కూడా ప్రభుత్వమే కదా. ఇలా నువ్వు స్పందన ఉంది కానీ దాని పనితనం ఏది స్పందించాలి కదా. నువ్వు ఇమ్మీడియట్గా ఆ సమస్యకు స్పందించాలి. అట్లాంటి తప్పిదాలు జరగకుండా చూడాలి. ఏంటంటే థియేటర్లల్లో 350 మంది పోయే థియేటర్లా ఇప్పుడు చిన్న ధర్నా చేస్తే, చిన్న దిష్టి బొమ్మ కాల పెడితే ఆ దిష్టి బొమ్మను అడ్డుకుంటారు, ధర్నాను అడ్డుకుంటారు, నిరసన తెలపనియరు. మరి గడకు అంతమంది వేరు, 1000 మంది 2000 మంది పోతే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తుండ్రు? అరే పొద్దున్న దాకా ఆడ నుంచి ఇటు దాకా పోయి అటైనా పోయేస్తే రోడ్డు మీద. చెప్తుంటే ఒక ప్రశ్న గుర్తొచ్చిందంటే, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరుద్యోగులు ధర్నా చేస్తే భారీ గేట్లు 100 మంది పోలీసులు వస్తూ ఉంటారు. అంటే అంత పెద్ద మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు హీరో వస్తున్నాడు అన్నప్పుడు మినిమం అంటే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పోలీసు వాళ్ళే కదా. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా కనిపిస్తుంది అనుకోవచ్చు. బరాబరి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, ఆ ఏరియాకు సంబంధించిన అధికారుల వైఫల్యం ఉంది. నేను అడుగుతున్నా, నేను రాంగపొంగ వస్తుంటా కదా, సినిమా జరగకపోని బావాచో హోటల్ ముంగట మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం రోడ్ మీదనే వెహికల్స్ ఉంటాయి. మరి అవి అన్ని ట్రాఫిక్ లో కనిపిస్తలేవా? అధికారులకు కనిపిస్తలేవా? మళ్ళీ ఆఫ్తాలు మామూలు ఏమైనా వస్తున్నాయా? మీరు అది కనిపించినప్పుడు ఇది కూడా కనిపిస్తుంది కదా. ఎంత క్రౌడ్ ఉందని ఇంకా బండ్లను చూసి చెప్పొచ్చు కదా, ఇంకా కార్లను చూసి చెప్పొచ్చు కదా. దానికి ఇంటెలిజెన్స్ వచ్చి దుర్వినియోగాల్సిన అవసరం లేదు కదా. నేనేమంటున్నా, జరిగిపోయిన సంఘటన జరిగింది, ఇంతటితో దాన్ని ముగింపు చేయండి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు, అసలు స్పందించలేదు అనే ఉద్దేశం కొద్ది